హలో గైస్, వెల్కమ్ టు కూల్ టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో విశ్వం మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది అంటే యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, మీకేం చెప్పబోతుంది యూనివర్స్ అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. ఎనర్జీస్ మీకు 50-60% కంటే ఎక్కువ రెజనేట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఆ టైంకి మీరు చూస్తున్న టైంకి ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నట్లయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే అందించండి. సో ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తూ రోజు నాకు రీడింగ్ గురించి నాకు తెలియచేస్తున్నారో అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు రీడింగ్ ఎట్లా ఉంది అనేది మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది చెప్తేనే కదా నాకు తెలుస్తుంది గైస్. సో చెప్పిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ థ్యాంక్స్ టు ఆల్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది, యూనివర్స్ మీకు విశ్వం మీకు ఎలా కనెక్ట్ అవుతుంది, మీకు ఏం చెప్తుంది, మీ లైఫ్ గురించి ఎట్లాంటి మార్పుల్ని చూపిస్తుంది, మీ లైఫ్లో ఏం సాధించబోతున్నారు అనేది చెప్తుంది అనేది రీడింగ్లో తెలుసుకుందాం గైస్. సో చూసే వాళ్ళందరూ గైస్ ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 seconds పాటు మీరు మీ ఐస్ క్లోజ్ చేసి డీప్గా బ్రీత్ తీసుకుని మీకు ఏది కావాలో, ఎట్లాంటి మార్పులు, ఎట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో కావాలో మీరు యూనివర్స్కి అయితే కన్వే చేయండి గైస్. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. మీ లైఫ్ అయితే ఒక టర్న్ తీసుకుంటుంది. ఒక చేంజ్ మీరు కోరుకున్న విధంగా చక్కటి పాజిటివ్ చేంజెస్ అయితే రావడం జరుగుతుంది. సో చూద్దాం ఇప్పుడు మీ రీడింగ్లో ఎట్లా ఉంది అనేది. ది డెవిల్. సో ఎట్లా అంటే గైస్ ఏదో ఒక నెగిటివ్ థాట్స్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. నెగిటివిటీ చేస్తున్నారు, మిమ్మల్ని తక్కువ చేయాలని. అది ఎవరైనా అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అనే కాదు, ఇక్కడ రిలేషన్షిప్ అనే కాదు, మీ ప్రొఫెషన్ పరంగా కానీ లేకపోతే మీరంటే బాగా పడని వాళ్ళు కానీ, పడని వ్యక్తులు కానీ, లేకపోతే మీరు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి ఓర్చుకోలేని పర్సన్స్ ఎవరైనా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కూడా మీకు ఏదో ఒకటి నెగిటివ్గా వాళ్ళు ఏదైనా అంటే మిమ్మల్ని తక్కువ చేసేయాలని కానీ, మీ వర్క్లో వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని కానీ, ఇవి అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో యూనివర్స్ చెప్తుంది మీరు ముందుగానే అట్లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడండి అని చెప్తుంది. సో ఈ 2-3 డేస్లో మీరు రేపు ఎల్లుండు ఈ టైంలో మీకు ఏమైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న పర్సన్స్ కానీ, మీరు అంటే పడని వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కాసింత జాగ్రత్తగా అయితే ఉండండి అనేదైతే ముందుగానే మనకి యూనివర్స్ ఇచ్చే ఇంటిమేషన్ గైస్. ఇక్కడ యూనివర్స్ మీరు ప్రతిదీ కూడా మీ సేఫ్ కోసం మీరు ఏదైతే చేస్తే మంచిదవుతుందో అది మాత్రమే యూనివర్స్ మీకు రిప్లై కింద ఇస్తుంది. మీ ప్రొటెక్షన్నే యూనివర్స్ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే బిలీవ్ చేసి మనం యూనివర్స్కి ఏదైతే మనం కన్వే చేస్తున్నామో యూనివర్స్ కూడా మనకి రిప్లై కూడా అదే విధంగా ఇస్తుంది. యూనివర్స్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు మీ ప్రొటెక్షన్ అనేది యూనివర్స్ తప్పకుండా చూసుకుంటుంది అనేది ఇక్కడ అర్థం గైస్. సో ఎప్పుడైతే అలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న పర్సన్, వాళ్ళు మీ సోల్మేట్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ కెరియర్లో ఎవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేదంటే మీరంటే పడని వ్యక్తులు ఎవరో ఒకరు మీ వర్క్ని కానీ, మీ యొక్క ఏదైతే మీ ప్రెజెన్స్ని కానీ డిస్టర్బ్ చేయాలి, లేకపోతే మీ లైఫ్లో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఇట్లాంటి పర్సన్స్ వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉంటుంది. సో దట్ మీరు అట్లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇది అయితే యూనివర్స్ మీకు ముందుగానే రైట్ టైంలో మీకు యూనివర్స్ ఒక మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇంకా ఇదే కాకుండా మీరు పర్సనల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ ప్రొటెక్షన్ మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనేది కూడా ఇక్కడ ఇన్నర్గా మనకు వచ్చే మీనింగ్. సో అది ఒకటి. ఏమైనా లాంగ్ జర్నీస్కి వెళ్తే
ఆ టైంలో కూడా మీరు ఎవరొకరు సపోర్ట్ అంటే మీకు బాగా మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ సేఫ్ జర్నీస్ చేయడం కానీ ఇట్లాంటివి ఏవైనా మీరు తీసుకోవాలి అనేది. అంటే ఏదైనా కూడా నెగిటివ్ అని మీకు అనిపించినప్పుడు వెంటనే దాన్ని అలర్ట్గా ఉండండి అనే ఇంటిమేషన్ అయితే ముందుగానే యూనివర్స్ మీకు ఇచ్చేసింది గైస్. సో మీరు ప్రతి విషయంలోనూ కూడా ఒక ఆలోచించి ముందే డెసిషన్స్ తీసుకోవాలి, చక్కగా మీ ప్రొటెక్షన్ని మీరే చూసుకోవాలి అనేదైతే యూనివర్స్ యొక్క ఇంటెన్షన్. సో మీకు ముందే యూనివర్స్ హెచ్చరించేస్తుంది, జాగ్రత్తలు పడండి, జాగ్రత్తను అయితే వహించండి అని. నైట్ ఆఫ్ వాన్స్ ఎట్లా అంటే మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక సోల్జర్ లాగా మీరు ఆలోచించండి అని కూడా యూనివర్స్ చెప్తుంది. అంటే ఏ డెసిషన్ అయినా సరే కరెక్ట్ వేలో ఎట్లా అంటే మీరు ఏదైతే మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఏ విషయంలో అయితే మీరు స్టాండ్ తీసుకోవాలి, ఏ నిర్ణయం అయితే అది కెరియర్ నిర్ణయం అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా నిర్ణయం అయినా, మీ ఫ్యామిలీ లైఫ్, మీ రిలేషన్స్ ఇట్లాంటి నిర్ణయం అయినా ఉండొచ్చు. సో మీరు దేని మీద అయితే స్టాండ్ తీసుకున్నారో దాని వైపుకే మీరు వెళ్ళాలి, ఆ విధంగానే మీరు ముందుకు వెళ్ళాలి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో 10 ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే మీరు మీ లైఫ్లో మీరు అచీవ్ చేయగలిగినవన్నీ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మీకు హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే మీకు ఏదైతే యూనివర్స్ ఎట్లా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మీరు ఎలా అయితే సేఫ్గా ఉండాలి అని చెప్తుందో యాజ్ ద సేమ్ టైం మీకు ఎట్లా అంటే మీరు ప్రతి డెసిషన్ని కూడా స్ట్రాంగ్గా తీసుకోవాలి, వెళ్ళే దారిని కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే మిమ్మల్ని ఏదైనా తక్కువ చేసే పర్సన్స్ కానీ, ఎవరైనా మీ మీ ఎదుగుదలని చూడలేని పర్సన్స్ కానీ ఉంటే అట్లాంటి వాళ్ళ విషయంలో కానీ ఆ పరిస్థితుల్లో కానీ మీరు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోవాలి అనేది చెప్తుంది. అంతేకాకుండా మీ లైఫ్లో చక్కటి ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్ని కూడా మీరు ఈ డేస్లో ఎంజాయ్ చేయగలుగుతారు. అది అకేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, లేకపోతే సమ్ బర్త్డే పార్టీ, లేకపోతే మీ పిల్లలతో, లేకపోతే మీ ఫ్రెండ్స్తో, ఎవరో ఒకరితో హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీ అది కూడా మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో ఆ టైప్లో మీరు కొంతవరకు మీరు మీ యొక్క టైంని స్పెండ్ చేయగలుగుతారు అనేది కూడా చెప్తుంది గైస్. సో హై ప్రిస్టస్ ఎట్లా అంటే మీరు ప్రతి దాన్ని డెసిషన్స్ ఎలా తీసుకుని ముందుకు వెళ్ళాలని యూనివర్స్ మీకు సజెస్ట్ చేస్తుందో ఇక్కడ ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే, ఈరోజు టాపిక్ ఏంటంటే యూనివర్స్ మీకు ఏమి సజెషన్స్ ఇస్తుంది, మీ లైఫ్లో ఈ 2-3 చేంజెస్లో, ఈ 2-3 డేస్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అనే దాని మీద. సో అట్లానే మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ప్రతి సీక్రెట్ని రివీల్ చేయకూడదట. ఏదైతే మీరు సీక్రెసీ అనుకుంటున్నారో దాన్ని హోల్డ్ చేయండి. డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో వాటిని జాగ్రత్తగా పదిలిపరచుకోండి. అవి ఏమైనా అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్కి అయినా, మీ పర్సనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, ప్రొఫెషన్ అంటే వృత్తిపరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు మాత్రం తెలిస్తే చాలు. మీరు డెసిషన్స్ మీ దగ్గరే ఉండాలి, మీరు చక్కగా. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం, మీ యాక్టివిటీస్ ఏదైతే బయటికి వెళ్తుందో అప్పుడు ఎవరైతే ఈ పర్సన్ ఎవరైతే మీ ఎదుగుదలను చూడలేని పర్సన్ ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎట్లా అంటే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రతి మూమెంట్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు సీక్రెసీని మెయింటైన్ చేయాలి, మీరు ఒక డిగ్నిటీని మెయింటైన్ చేయాలి, ఒక ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఏదైతే ఎయిమ్ పెట్టుకున్నారో ఆ ఎయిమ్ వైపు స్ట్రాంగ్గా వెళ్ళాలి అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో ది మ్యూజిషియన్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకా ఎలా ఉండాలంటే మీ మనస్తత్వం ఈ దేన్నైనా కూడా మాయ అంటే మాయ చేయాలని కాదు, ఎట్లాంటి సిచ్యువేషన్స్నైనా మ్యాజిక్ రూపంలో పక్కన ఉన్న వాళ్ళ మైండ్నంతా మీ మీదకి అట్రాక్ట్ చేసుకునేలాంటి ఆ కేపబిలిటీ, అంటే అలాంటి మాట తీరు కానీ, అట్లాంటి కమ్యూనికేషన్ కానీ, అట్లాంటి బిహేవియర్ కానీ మీలో ఉండాలి. మీరు అలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా యూనివర్స్ చెప్తుంది గైస్. అంటే ఈ చేంజెస్ మీలో జరుగుతాయి, ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయని చెప్తుంది. సో మీకు ముందుగానే మనం తీస్తున్నాం కాబట్టి ముందుగా ఇవన్నీ మీరు చేయగలుగుతారు. ఇట్లానే మీరు ఉంటే ఇంకా ముందుగానే మీకు తెలిసిపోతుంది. యూనివర్స్ మీకు ముందుగానే
రిప్లై ఇస్తుంది. యాక్చువల్గా చెప్పకపోయినా మీరు అదే విధంగా బిహేవ్ చేస్తారు, కానీ మనం యూనివర్స్ నుంచి ముందుగానే ఏంటి పొజిషన్, ఎట్లా ఉండాలి, ఏం జరుగుతుంది, యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది లైఫ్ గురించి, కెరియర్ గురించి అనేది చూస్తాం. సో మీరు ఎలా ఉండాలంటే మీ ఆలోచన అంతా కూడా ఇతరుల్ని ఎలా అంటే అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. గ్రిప్ అంతా మీలోనే ఉండాలి. మిమ్మల్ని చూస్తే అందరూ ఒక మెస్మరైజ్ అయిపోవాలి మీ మాటలకు. కానీ అట్లానే మీరు కూడా అదే విధంగా మాట్లాడగలుగుతారు, అదే కాన్ఫిడెన్స్తో ఉంటారు, అదే సీక్రెసీని మెయింటైన్ చేస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. యూనివర్స్ కూడా మీకు అదే సజెస్ట్ చేస్తుంది, ముందుగానే సజెస్ట్ చేస్తుంది యూనివర్స్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో చేంజెస్ జరుగుతాయి. సో దట్ మీరు దానికి అనుగుణంగా మీరు మీ యొక్క క్యారెక్టర్ని, మీ యొక్క యాక్టివిటీస్ని దానికి అనుగుణంగా మీరు బిల్డ్ చేసుకోండి. మీరు ఆ వేలో మీ అడుగులు అయితే వేసుకుంటూ వెళ్ళండి అని చెప్తుంది. 6 ఆఫ్ పెంటికల్స్ ఇట్లా అంటే మీ దగ్గర ఫైనాన్షియల్గా మీరు చాలా కేపబుల్ అవుతారు. అంటే డబ్బు పరంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే అమౌంట్స్ రావాలి అనుకుంటున్నారో అవన్నీ మీ చేతికి అందుతాయి. ఇవన్నీ ఉంటేనే కదా ఎదుటి మనిషికి ఎలా అంటే మిమ్మల్ని చూసి ఒక కుళ్ళు, ఈగో ఇట్లాంటివి ఎట్లా వస్తాయి? మీ దగ్గర ఒక సుపీరియర్ క్వాలిటీ ఉంటేనే. నార్మల్ పర్సన్ని చూస్తే ఎవరికి ఏమీ అనిపించదు గైస్. సో మీ దగ్గర ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ మీద అయినా అయి ఉండాలి, ఏదైనా మీ దగ్గర ఒక స్ట్రాంగ్ పాయింట్స్ ఏదైనా ఉండాలి. అప్పుడే కదా మిమ్మల్ని చూసి ఎదుటి మనిషి వీళ్ళు ఇంతలా ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఇంతలా ఇది అవుతున్నారు, వీళ్ళని తొక్కాలి, లేకపోతే వీళ్ళని ఏదైనా చేయాలి, అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. సో మీరు ఎలా ఉంటారంటే మీ సిచ్యువేషన్స్ అన్నీ చక్కగా మనీనంతా హోల్డ్ చేయగలుగుతారు. అంటే మీరు వర్క్లో ఏదైతే సాధించారో ఆ డబ్బులు మీ చేతికి రావటం కానీ, మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టి మీరు అన్నీ చేస్తున్నారో అవన్నీ మీ చేతికి రావడం కానీ, ఇట్లా అన్నీ జరుగుతాయి. సో ఇతరులకి మీరు ఇచ్చే పొజిషన్లోనే ఉంటారు. అది సజెషన్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ, డబ్బు పరంగా కానీ, లేకపోతే సలహాలు కానీ, వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ మీరు ఇచ్చే స్టేజ్లోనే ఉంటారు. సో మీరు ఆ సిచ్యువేషన్స్లో ఆ విధంగా ఉండగలుగుతారంటే ఒకరికి పెట్టే స్థానంలోనే ఉంటారు, కానీ ఒకరి దగ్గర తీసుకునే ప్లేస్లో మీరు ఉండరు. మీరు అంత స్ట్రాంగ్గా మీరు ఉండగలుగుతారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ది ఫూల్ వచ్చిందంటేనే జీరో అని అర్థం. అంటే ఇక్కడ మేజర్ ఆర్కానాలో కాడి జీరో నుంచి, అంటే మీరు ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు ఎలా ఉంటారంటే ఏమీ లేదు, ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు, ఎటువంటి గర్వం కానీ ఎటువంటి అహంకారం కానీ ఏది లేకుండా కొత్తగా న్యూ లైఫ్ని బిగిన్ చెయ్యాలి అన్నట్టు మీ ఆలోచన ఆ విధంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడం కానీ, ఏదైనా బిజినెస్లో కొత్తగా ఇంకా డెవలప్ చేసుకోవడం అవ్వాలనుకోవడం కానీ, లేకపోతే న్యూ కెరియర్లో జాబ్ పరంగా ఇంకా ఏదైనా కొత్తగా మంచి జాబ్కి వెళ్ళాలని కానీ, లేకపోతే ఇంకా ఏంటంటే ఏదైనా కొత్త ఆపర్చునిటీని అందుకోవాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు ఉంటాయి. ఆ విధంగా కూడా మీకు కలిసి వస్తుంది. అంటే ఆ రకమైన ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో దట్ ఎట్లా అంటే ఏదైనా మీ ఫ్యామిలీ గురించి మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి అంటే, ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ఇంకా కొత్తగా మీరు హ్యాపీగా ఉండటానికి ఏదైనా క్రియేట్ చేయడం కానీ, లేదా కొత్త డెసిషన్స్ అంటే ఎవరైతే ఇంకా ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవ్వలేదో మీ పార్ట్నర్ గురించి మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీరు కొత్తగా ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏదో ఒకటి కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇంకా పేజ్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా పొందగలుగుతారు. వాటన్నిటి కోసం గట్టిగా ట్రై చేస్తారు. ట్రై చేయడం ఒక్కటే కాదు గైస్, ట్రై చేస్తూ కొత్తగా ఇంకా దాని గురించి మీరు ట్రై చేసి దాంట్లో ఉన్న ఏదైతే సక్సెస్ ఉంటుందో దాన్ని పొందుతారు. ఆ హ్యాపీనెస్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో సమ్ టైమ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నా బాధ్యతలను మాత్రం వదిలిపెట్టరు. ఏదైతే మీకు బాధ్యతలు ఉంటాయో, ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మీ భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అట్లాంటి మైండ్ సెట్ మీకు ఉంటుంది, అట్లా మీ బిహేవియర్ ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి
వచ్చే మెసేజ్ గైస్ ఇక్కడ చూడండి 10 of Wands. ఎట్లా అంటే ఒక 10 ఆటల్ని భుజాల మీద వేసుకుంటున్నారు. అంటే ఎట్లాంటి బాధ్యతలు మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ అని అనుకుని తీసుకున్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ని మోస్తూనే ఉంటారు. మీరు ఆ మైండ్ సెట్తో ఉంటారు, ఆ విధంగా మోస్తూనే ఉంటారు. ది లవర్స్, లవ్ అండ్ అఫెక్షన్ కూడా చక్కగా ఉంటుంది గైస్. అంటే మీరు ఏ పర్సన్ అయితే ఇష్టపడుతున్నారో, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళతోనే మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏదైతే హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుందో ఆ పనులన్నిటినీ కూడా మీరు చేయగలుగుతారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ ప్రజెన్స్ కోసం వాళ్ళు కూడా మీ ప్రజెన్స్ని అట్లానే కోరుకుంటారు. లవ్ అయితే, లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చక్కగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. యూనివర్స్ చెప్తుంది మీకు అన్నీ. ఫస్ట్ మాత్రం మీకేంటంటే ఎలా అలర్ట్గా ఉండాలి అనేది అయితే ఇచ్చింది. సో ఇన్ని రొటీన్గా జరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ఎవరైనా పర్సన్స్ విషయంలో కానీ ఏదైనా ఇష్యూస్ విషయంలో కానీ జాగ్రత్తను అయితే వహించండి అని చెప్తుంది. సో లవ్కి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. లవ్ విషయంలో కూడా చక్కగా ఉండగలుగుతారు. 9 of Cups మీకు అన్నీ ఏది కోరుకుంటున్నారో అవన్నీ సమకూర్చుకునే క్యాపబిలిటీ ఉంటుంది గైస్. అంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటి కోసం మీరు చక్కగా, అంటే అనుకొని కూర్చోవడం కాదు, అనుకొని దానికోసం కష్టపడి పని చేస్తారు, కష్టపడి దాన్ని సాధించుకుంటారు. సాధించిన రోజున అవన్నీ మీ చుట్టూ ఉంటాయి. మీరు చక్కగా వాటిని చూస్తూ కూర్చునే స్టేజ్ మీకు ఉంటుంది. అంటే నేను ఇంత సాధించాను, నేను ఇంత ట్రై చేసి నేను ఇంత సక్సెస్ పొందాను అనే హ్యాపీ మూమెంట్ కూడా మీ మనసులో ఉంటుంది. అంటే మీరు ఏదైతే సక్సెస్ని పొందారో ఆ సక్సెస్ని 1 సెకండ్ పాటైనా, అంటే రోజంతా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, కానీ అట్లీస్ట్ రోజంతా ఫీల్ అయ్యే పర్సన్స్ కొంతమంది ఉంటే అట్లీస్ట్ రోజంతా ఫీల్ అవ్వకుండా 1 minute 1 seconds పాటైనా మీరు హ్యాపీనెస్ని అయితే పొందుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు కదా. కొంతమంది రోజంతా నాకు ఇది వచ్చింది అనే హ్యాపీనెస్లో ఉంటారు. కొంతమంది ఇదంతా వచ్చింది కానీ ఇంకా నేను నా జర్నీని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను చూసుకోవాలి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ నిమిషం ప్రౌడ్గా ఫీల్ అయినా నెక్స్ట్ మినిట్లో మళ్ళీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో అలాంటి చేంజెస్ కూడా మీ లైఫ్లో వస్తాయి. సెలబ్రేషన్స్ మూమెంట్ ఉంటాయి. చక్కగా మీ మనసుకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళతో 4 of Wands ఎట్లా అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు, మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే కావాలో అదంతా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ మీరు ఎటు వెళ్ళాలి అనేది కూడా మిమ్మల్ని మీరే మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా ఎవరైతే కొంచెం దూరంగా ఉంటారో, మీ మనసుకు ఎవరైతే నచ్చుతారో, అది మీ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, మీ సోల్మేట్ అయినా ఉండొచ్చు, రిలేషన్షిప్ వైజ్. సో అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త టైం వాళ్ళతో స్పెండ్ చేయడం, అంటే ఇంత బిజీ లైఫ్, ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వాళ్ళతో కలిసి, అంటే మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా కాస్త టైము వాళ్ళతో మీరు స్పెండ్ చేయగలుగుతారు. ఆ హ్యాపీ మూమెంట్స్ కూడా మీకు ఉంటాయి. అది కూడా మీకు ఒక సెలబ్రేషన్లా ఉంటుంది అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఆ విధంగా కూడా మీరు ఒక స్టెప్ తీసుకోగలుగుతారు. అట్లాంటి చేంజెస్ కూడా మీ లైఫ్లోకి వస్తాయి. అట్లాంటి చేంజెస్ కూడా ఈ 2-3 డేస్లో మీకు జరుగుతాయి అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో యూనివర్స్ చెప్తుంది చక్కగా మీరు ఎలా ఉంటారు, ఫైనాన్షియల్గా ఎలా ఉంటారు, రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటారు, ఎవరైనా విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మీకు యూనివర్స్ ముందే గైడ్ చేస్తుంది. సో చూసారా, మీరు ఆ గైడ్లైన్స్ బట్టి మీరు మీ లైఫ్ యాజ్ ఇట్ ఈస్గా జరగాల్సింది జరుగుతుంది, మీకు ముందుగానే తెలుస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇంకా మీ గురించి మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ 2-3 డేస్లో. ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్ ఐ క్యాన్. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైతే మంచిగా మీరు చేసే ప్రతి పని కూడా బెస్ట్ అని మీరు ఫీల్ అవుతారు. అంటే అంత ది బెస్ట్ని ఇవ్వగలను నేను, అట్లాగా చేయగలంటే ఏది పడితే అది చేస్తూ కాలక్షేపణ చేసే మనస్తత్వం కాదు మీది. సో మీరు ఏదనుకుంటే అది ది బెస్ట్గా ఉంటుంది అని ఒక ప్రేమ చూపించారనుకోండి, అది ది బెస్ట్గా ఉంటుంది. మనకేంటి బెటర్, బెస్ట్ అంటే సూపర్లేటివ్. సో
అలా మీకు అంత ఇంకా దాన్ని మించి ఇంకేమీ ఉండదు అన్నట్టు ఒక వర్క్ చేశారనుకోండి, ది బెస్ట్గా చేస్తారు. ఒక డబ్బులు సంపాదించారనుకోండి, అది ది బెస్ట్గా చేస్తారు. మీకున్న ఆ ఏదైతే ఆ రౌండ్ ఉంటుందో, అంటే మీ పరిధి ఏదైతే ఉంటుందో దానిలోనే మీరు బెస్ట్గా ఉంటారు. మీరు ఏది చేసినా కూడా ది బెస్ట్గా చేస్తారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐఎమ్ బ్యూటీ ఇన్ ద పార్ట్స్ మై థింక్ వేర్ బ్రోకెన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అంతటిని కూడా, ఏదైతే పాస్ట్లో ఒక బ్రోక్ అయిపోయి ఏదైతే కొన్ని దెబ్బలు కానీ కొన్ని గాయాలు, దెబ్బలు అంటే కొట్టేసిన దెబ్బలు కాదు గైస్, ఇక్కడ మెంటల్గా అంటే ఏదైనా ఇష్యూస్లో ఇబ్బంది పడటం, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం, లేకపోతే ఒక కెరియర్ పరంగా ఇబ్బంది పడటం, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ వైజ్ ఇబ్బంది పడటం, ఇట్లాంటివి ఏదైతే జరిగి మీరు బాధపడ్డారో వాటన్నిటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అంతకంటే హ్యాపీ మూమెంట్స్ని, అంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది గైస్. సో నెక్స్ట్ ఏం చెప్తుంది, ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మీరు జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మనం ముందే అనుకున్నాం కదా, మ్యూజిషియన్ వచ్చినప్పుడు దేన్నైనా కూడా మ్యాజిక్ చేసినట్లు చక్కగా అక్కడ ఎదుటి వాళ్ళకి ఏదైతే మీరు మెస్మరైజ్ అయిపోతారో ఆ విధంగా మీరు వాళ్ళని మెస్మరైజ్ చేయగలుగుతారు. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. ఎక్కడికి మీరు వెళ్తున్నా ప్రేమ అనేది మీకు అక్కడ వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఎదుటి మనుషులతో ప్రేమగా మాట్లాడటం, ఎదుటి మనిషిని అట్రాక్ట్ చేయడం, ఎదుటి మనిషిని వాళ్ళు ఏ రకంగా బాధపడకుండా హ్యాపీగా ఉంచాలి అనే ఒక మంచి ఫీల్ మీలో ఉంటుంది. అంటే ఏది పడితే అది మాట్లాడేస్తూ, కొంతమంది ఉంటారు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎదురు మనిషి కొంచెం హట్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఎదుటి మనిషి ఒక్కొక్కసారి ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అనే ఆలోచనలు కూడా వస్తాయి. అట్లా కాకుండా మీరు చక్కగా మీ మాట ఏదైతే ఉందో అది ఎదుటి మనిషి ఆనందపడేలాగా, మిమ్మల్ని నచ్చుకునేలాగా, మీ ప్రజెన్స్ని ఇష్టపడేలాగా, అది ఎవరైనా ఎండిచి ఏ సిచ్యువేషన్ పరంగా ఇప్పుడు బయటికి వెళ్తే పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడేలాగా మీరు వాళ్ళతో చాలా ప్రేమగా ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక హ్యాపీ ఫీల్ని మీరు పొందడం, మీరు అట్లాంటి మైండ్ సెట్తో ఉంటారు అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇంకా మీకు యూనివర్స్ మీ మైండ్ సెట్ని ఎట్లా చెప్తుందో చూద్దాం. ఐ రేడియన్స్ గ్రేట్ఫుల్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. మీ దగ్గర ఏదైతే క్వాలిటీ ఉందో అది చాలా చాలా గ్రేట్ క్వాలిటీ. అది ఎలా అంటే చీకట్లో కూడా రేడియం బాల్స్ ఎలా మెరుస్తూ ఉంటుంది అట్లాంటి ఒక, అంటే 10 మందిలో ఉన్నా కూడా మీ గుర్తింపు మీకు ఉంటుంది గైస్. అట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్స్లో. అట్లా మీరేంటంటే ఎక్కడ ఉన్నా కూడా ఒక మీకంటే ఒక రేడియన్స్, ఒక మంచి యాటిట్యూడ్ కానీ, మంచి కమ్యూనికేషన్ స్కిల్ కానీ, మంచిగా మాట్లాడే విధానం, ఎదుటి మనిషిని చక్కగా మెస్మరైజ్ చేసే విధానం, ఎదుటి మనిషిని చక్కగా ఆప్యాయంగా, లవ్గా, అఫెక్షన్గా పలకరించే విధానం, అంత గ్రేట్ క్వాలిటీస్ మీలో ఉంటాయి అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. మీకు రీడింగ్ ఎట్లా ఉంది, అసలు ఆ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.